హెబ్రోన్ వ్యవస్థాపకులు దైవజనులు బక్సింగయ్య గారు మంచి ప్రార్థనా పరులు, అలాగే సువార్త భారంతో రగిలే ఒక గొప్ప దైవ సేవకులని ఆ కాలంలో కానీ ఈ కాలంలో కానీ ఆ దైవజనుని గూర్చి బహుఘనంగా క్రైస్తవ లోకం ఆయన గూర్చి మాట్లాడుకుంటూ ఉంటారు. ఓ పర్యాయం మెడ్రాస్ పట్టణంలో ఒక ప్రాంతంలో కొన్ని దినాలు ప్రార్థనలో గడిపి ఆ తర్వాత రైలు మార్గం గుండా వేరే ప్రాంతానికి ప్రయాణమై వెళ్తున్నాడు. మెడ్రాస్ రైల్వే స్టేషన్ దగ్గర ట్రైన్ ఆగింది. ఆ ట్రైన్ 5 నిమిషాలు ఆగిద్ది అనుకుంటే కొంచెం ఎక్కువసేపు ఆగినట్లుంది. దైవజనులు ఆ ట్రైన్లో ఉన్నారు అని మెడ్రాస్ పట్టణంలో ఉన్న ప్రజలు, క్రైస్తవ బిడ్డలు తెలుసుకొని, అరే దైవజనుడు మన మెడ్రాస్ పట్టణం రైల్వే స్టేషన్లో ఆగి ఉన్నారట, ఒకసారికి ఆయనకి శుభవచనాలు వందనాలు చెప్పొద్దామని ఆ ప్రాంతంలో హెబ్రోనుకు సంబంధించినటువంటి ఆ భక్తి కలిగిన బిడ్డలు దైవ సేవకుడిని కలుసుకోవటానికి రైల్వే స్టేషన్కి వచ్చారు. ఆశ్చర్యం ఏంటంటే ఆ కొద్ది సమయంలోనే ఆ రైల్వే ప్లాట్ఫామ్ అంతా ఒక చిన్నపాటి సువార్త కూటంలాగా మారిపోయినట్లు అయిపోయిందట. ఆ ప్లాట్ఫామ్ అంతా కిక్కిరిసిపోయింది. ఇక ట్రైన్ బయలుదేరి వెళ్ళబోతుంది. గార్డు వచ్చి, సార్ వీళ్ళని తొందరగా వెళ్ళమని చెప్పండి, లేకపోతే మేము వెళ్ళటానికి అవకాశం లేదు అని చెప్తే, దైవజనుడి ఇక ముగింపులో వస్తాను, మరలా ప్రభుత్వం అయితే మరోసారి కలుసుకుందాం ఆ మాట అనే లోపు అక్కడ నిలవబడినటువంటి బిడ్డలంతా దైవజనుడి వైపు చూసి ఒక మాట అన్నారట, దైవజనుడా ఇంతవరకు మమ్మల్ని పలకరించారు, ఆదరించారు, మా కొరకు ప్రార్థన చేశారు, మీ నోట నుండి ఒక చిన్న వాక్యం వినాలనుకుంటున్నాం. మేము ప్రభు కొరకు ఎలా బ్రతకాలో, ప్రభువులో మేము ఎలా నడవాలో మీ నోట నుండి ఒక చిన్న మాట వినాలనుకుంటున్నాం, ఒక చిన్న వాక్యం చెప్పండి అయ్యా అని ముక్తకంఠంగా అక్కడున్న వాళ్ళందరూ దైవజనుడిని అడిగారు. దైవజనుడు ఆ ఆఖరి క్షణంలో వారి వైపు చూస్తూ, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచూనే ఉండాలి, బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదు, మీ హృదయాలలో కూడా దేవుని కొరకు బ్రతకాలనే ఆ మంట ఆరిపోకుండా అది నిత్యము మండేటట్లుగా చూసుకోండి అన్నాడట. ఆ దైవ సేవకుడికి బైబిల్లో ఆ మాట అంటే మహా ఇష్టం అట. నేను మీతో పంచుకునేటువంటి మాట ఈరోజు వర్తమానంలో నా హృదయంలో దేవుడు పెట్టిన భారం కూడా, క్రైస్తవుడు సండే క్రైస్తవుడిగా ఉండకూడదు, ప్రభు కొరకు నిత్యము మండే క్రైస్తవుడిగా ఉండాలి. మండే క్రైస్తవుడు అంటంతో సోమవారం అనుకునేరు గాక. ఒక తమ్ముడు నాకు ఫోన్ చేసి టైటిల్ పెట్టిన తర్వాత అడిగాడు, సండే క్రైస్తవుడిగా కాదు మండే క్రైస్తవుడిగా ఉండమన్నారన్న, అంటే సోమవారం ఒక్కరోజే క్రైస్తవులుగా బ్రతకమంటారా అంటే, మండే అంటే మనోడు అది అర్థం చేసుకున్నాడు. కొంతమంది పాపం వాక్యాన్ని ఆ లోతును అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటారు. ఒక తమ్ముడు పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడట, వాగ్దానాలు జనవరి 1న వాగ్దానాలు కదా. ఆ తమ్ముడు మంచి అత్తరి, దీర్ఘదేహం కలిగినటువంటి వాడు, మంచి బలిష్ఠుడు, చాలా బరువు ఉంటాడట. ఆ సంవత్సరం తాను తీసుకున్నటువంటి వాగ్దానం పాస్టర్ గారికి ఇస్తా అన్న, ఈ వాగ్దానం వద్దన్నా ఇంకొక వాగ్దానం ఇయ్యన్నా అన్నాడట. మరి వాగ్దానం ఒకటే ఇస్తారు, వాగ్దానం తీసుకున్న తర్వాత మరలా ఇంకొక వాగ్దానం ఇవ్వమంటే ఎట్లా, లేదు ఇదే తీసుకో అంటే, ఇది అస్సలు వద్దన్నా ఇంకొక వాగ్దానం ఇయ్యన్నా అన్నాడట. ఏమిరా ఈ వాగ్దానానికి ఏమైందనంటే, నాకే వాగ్దానం వచ్చిందంటే, నీవు తూర్పు తట్టుకు పడమట తట్టుకు వ్యాపించదు అని వచ్చిందన్న. ఇప్పటికే ఇంత వ్యాపించా, మరలా ఇంకే వ్యాపిస్తాను, వద్దు ఈ వాగ్దానం అన్నాడట. కొంతమంది లేఖనాలను తెలియక అపార్థం చేసుకుంటారు. మీతో నేను పంచుకునే మాట చూడండి, లేవికాండం 6వ అధ్యాయం, లేవియాకాండం 6వ అధ్యాయం. అందరూ మీ బైబిల్ తెరవండి. 12, 13 వచనాలు నాతో కలిసి చెప్పండి. బలిపీఠం మీద సౌండ్ పెంచాలి, సౌండ్ పెంచండి అమ్మా. ఇంకొంచెం బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయము యాజకుడు దాని మీద కట్టెలు వేసి
దాని మీద దహన బలి ద్రవ్యము నుంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహించవలెను. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను. అది నిత్యము ఆరిపోకూడదు, అది ఆరిపోకూడదు. ఈ మాట మనందరి జీవితంలో ప్రభు స్థిరపరచున్నట్లుగా చప్పట్లు కొడుతూ మహోన్నతుడైన దేవునికి, అందరం చప్పట్లు కొడుతూ మహోన్నతుడైన దేవునికి స్తోత్రాలు చెప్తాం. ఈ రోజు నుండి ఒక 4-5 సెషన్స్లో ఈ వర్తమానం మనం వినబోతున్నాం. లేఖనాల్లో 12వ వచనంలో 13వ వచనంలో 2 చోట్ల ఒక మాట కామన్గా ఉంది. ఏమిటంటే బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదు, నిత్యము మండుచూ ఉండాలి. క్రైస్తవ జనమా, ఆ బలిపీఠం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒకవైపు యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంటే, రెండవదిగా ఆ బలిపీఠం నాకు నీకు యేసయ్య రక్తముతో కడగబడిన ప్రతి క్రైస్తవుడికి ఈ బలిపీఠం సాదృశ్యంగా ఉంది. మరలా నేను చెప్తాను, ఈ బలిపీఠం మొదట ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యమైతే, రెండవదిగా యేసయ్య నా దేవుడు అని అంగీకరించి ఆయన ప్రశస్తమైన రక్తముతో ఎంతమంది ప్రజలైతే కడగబడ్డారో వారందరినీ దేవుని యొక్క వాక్యం ఆధ్యాత్మికంగా బలిపీఠము అని పిలుస్తుంది. ఈ బలిపీఠాలను పాత నిబంధనలో ఉన్న బలిపీఠం కానీ, యేసుక్రీస్తు వారు అనే బలిపీఠం కానీ, మీరు నేను అనే ఆ బలిపీఠం కానీ, ఈ బలిపీఠాన్ని ఎలా చూడాలనుకుంటున్నాడంటే, పాత నిబంధనలో ప్రతి ఉదయం ఒక దహన బలి పశువును వధించేవాళ్ళు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ దహన బలి పశువు యొక్క బలిద్రవ్యాన్ని ఆ బలిపీఠం మీద మండిస్తూ ఉండేటువంటి వాళ్ళు. అనుకోండి, ఉదయం 9 6 ఆ బలి కార్యక్రమం ప్రారంభమైంది. సాయంకాలం 3 గంటల వరకు లేకపోతే సాయంకాలం 6 గంటల వరకు ఆ బలి కార్యక్రమం అట్లా కొనసాగుతూ ఉండేది. అంటే బలి కార్యక్రమం అంటే ఆ బలిపీఠం మీద బలి పశువు యొక్క మాంసాన్ని కాలుస్తూ ఉండేటువంటి వాళ్ళు, మండుతూ ఉండేది. ఇక సాయంత్రం అయిపోయింది కదా, సాయంత్రం అయిపోయింది కాబట్టి ఇక ఈ బలిపీఠం మీద ఉన్న నిప్పులను ఆర్పేద్దాం అని అనుకోవటానికి వీల్లేదు. ఇక్కడ లేవియా కాండం లేవని రాసి ఉంటుందంటే, రాత్రి అంతా ఆ బలిపీఠము మండుచూ ఉండాలి అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు సౌండ్ పెంచాలి. ఎప్పుడు పగలంతా ఏమైంది? పగలంతా ఆల్రెడీ బలిపీఠం మండింది. రాత్రిపూట కూడా, రాత్రంతా కూడా ఆ బలిపీఠము మండుతూనే ఉండాలి. మండాలంటే ఏం చేయాలి? యాజకుడు ఆ రాత్రంతా బలిపీఠం దగ్గర నిలవబడి కట్టెలు పెడుతూ, ఆ జల్లెడి మీద మాంసాన్ని పేరుస్తూ, కట్టెలతో మండిస్తూ, రాత్రంతా కూడా ఆ దహన బలి పశువు యొక్క బలిద్రవ్యాన్ని రాత్రంతా కాలుస్తూ ఉండాలి. పగలు మండుతూనే ఉండాలి, రాత్రిపూట కూడా అది ఆరిపోవటానికి వీల్లేదు. దేవుడు ఇక్కడ అంటాడు, పాత నిబంధనలో ఉన్న బలిపీఠం ఎలా నిత్యము మండుతుందో, యేసయ్య రక్తముతో కడగబడిన నీవు కూడా నిత్యము మండేవాడిగా దేవుడు నిన్ను చూడాలని ఆశపడుతున్నాడు. 365 days 24/7. అది పండగ రోజా, పబ్బం రోజా, సెలవు రోజా, ఆదివారమా, సోమవారమా, శుక్రవారమా, మంగళవారమా, శనివారమా? నో. ఏదో ఒక రోజు మండి ఒకరోజు ఆరిపోయే వ్యక్తిగా కాదు, ఒక గంట మండి తర్వాత చల్లారిపోయే వ్యక్తిగా కాదు. యేసయ్య మన ఒక్కొక్కరిని ఎలా చూడాలని ఆయన ఆశపడుతున్నాడంటే, నిత్యము మండే బలిపీఠాలుగా చూడాలని కోరుకుంటూ ఉన్నాడు. ఈ బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచూ ఉండాలి. అసలు అగ్ని మండటం అంటే ఏంటండి? రాజశేఖర గారు ఒక పర్యాయం చెప్పారు. మీరు నిత్యము మండుతూ ఉండాలని వైజాగ్లో వాక్యం చెప్తే, ఒక తల్లెట మీద కిరోసిన్ వేసుకుని నిప్పు పెట్టుకుందంట. రాజశేఖర గారు అడిగారంటే, ఏంటమ్మా ఒళ్ళంతా ఇట్లా కాలిపోయిందంటే, నిత్యము మండుతూ ఉండాలి, నిత్యము అది కాదు అర్థం. బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదు, అది నిత్యము మండుతూ ఉండాలంటే, అగ్ని మొట్టమొదటి దేనికి సాదృశ్యంగా ఉందంటే, దైవికమైన ప్రేమకు సాదృశ్యంగా ఉంది. ఎలాగూ అంటే చూడండి, పరమగీతాలు తమ్ముడు త్వరగా
పరమగీతాలు 8వ అధ్యాయం 6, 7 వచనాలు నాతో కలిసి చెప్పండి. ప్రేమ మరణమంత బలమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. తమలో అందరూ పెద్దగా చెప్పాలి. దాని జ్వాలలు అగ్నిజ్వాల సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఉంచుకుము, నీ భుజమునకు నామాక్షరముగా నన్నుంచుము. 7వ వచనం. అగాధ సముద్ర జలములు, అగాధ సముద్ర జలములు ప్రేమను సహజంగా ఆర్పేది దేన్ని? ఆర్పేది దేన్నమ్మా? నిప్పును కదా, మంటను కదా. ఇక్కడ మంటను దేంతో పోలుస్తున్నాడంటే ప్రేమతో పోలుస్తున్నాడు. అగాధ సముద్ర జలములు ప్రేమను ఆర్పలేవు అంటాడు. బలిపీఠ మీద అగ్ని నిత్యము మండుతూ ఉండాలి అంటే నీ హృదయములో దేవుని పట్ల ప్రేమ ఎప్పుడు మండుతూనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, నువ్వు రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో వాక్యం నీ వద్దకు వచ్చినప్పుడు, వాక్యం నువ్వు అంగీకరించిన తొల్లిడి దినాల్లో, ఆయన ప్రశస్తమైన రక్తంతో కడగబడి బాప్తిస్మం తీసుకున్న నీ తొల్లిటి దినాల్లో యేసయ్య అంటే నీ గుండెల్లో ఎంతో ప్రేమ ఉండేది కదా. దేవుని వాక్యం అంటే ఎంతో ప్రేమ ఉండేది కదా. దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే ఎప్పుడు ఆదివారం వస్తుందా, నా దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఎప్పుడు మందిరంలో ఉపవాస ప్రార్థన జరుగుతుందా, నా దేవుని సన్నిధిలో నన్ను నేను కనపరుచుకోవాలి, ఎప్పుడు మందిరంలో ఆల్ నైట్ ప్రేయర్ జరిగిద్దా, నా దేవుని మందిరానికి వెళ్ళి నేను ప్రార్థన చేయాలని దేవుని సన్నిధికి నీ తొల్లిటి దినాలలో గమనించండి. నీ రక్షణ పొందిన తొల్లిటి దినాలలో లేడి పిల్లలాగా చెంగుమని గంతులు వేస్తూ ఎగురుతూ మనం దేవుని సన్నిధికి వచ్చేటువంటి వాళ్ళం. దీన్ని బైబిల్ ఏమంటుందా అంటే తొలి ప్రేమ. ఏ ప్రేమ? చెప్పాలి. ఏ ప్రేమ? తొలి ప్రేమతో యేసయ్యను మనం ప్రేమించాం ప్రారంభ దినాల్లో అంటాడు దేవుడు. నీ తొలిటి దినాల్లో వాక్యం పట్ల నీకెంత ప్రేమ ఉండేదో ప్రభువును చేరుకునే ఆ ఆఖరి క్షణం వరకు వాక్యం పట్ల నీకున్న ప్రేమను చల్లారిపోనివ్వకు. చెప్దాం ఆమేన్. అది మండుతూనే ఉండాలి, అది రోజుకు రగులుకుంటూనే ఉండాలి, అది రోజుకు ఒక దహనంలాగా అది వ్యాపిస్తూనే ఉండాలి. నిజమే. రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో నీ తొలి ప్రేమ రాత్రి పండుకునేటప్పుడు గుండెల నిండా దేవా అరుణోదయపు దినాన లేవాలి, నా కంఠధ్వని నీకు వినిపించాలి, నా కుటుంబంలో అందరికంటే నేను మేల్కొనాలి, ముందు నేను మీతో మాట్లాడాలని ఆ తొల్లిటి దినాల్లో దేవుని సన్నిధిలో ప్రార్థన కొరకు నువ్వు పడిన ఆరాటం, వాక్యం కొరకు నువ్వు పడిన తాపత్రయం, దేవుని సన్నిధికి రావటానికి నువ్వు పరిగెత్తిన ఆ విధానం, దేవుని పరిచర్య అని అంటంతో మందిరంలో పరిచర్య, నా కుటుంబం పరిచర్యలో ముందుండాలి, నా పిల్లలు పరిచర్యలో ముందుండాలి, నా కుటుంబం పరిచర్యలో అందరికంటే ఎక్కువగా సహకరించాలని ఆ దేవుని పట్ల ఉన్న ప్రేమ ప్రారంభంలో బలిపీఠంగా పిలువబడుతున్న నీ గుండెల్లో అది మండటం ప్రారంభించింది. దేవుడు ఏమంటాడు తెలుసా? రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో నీ గుండెల్లో నా పట్ల ఏ ప్రేమ ఉండేదో ఆ ప్రేమను చల్లారిపోనివ్వకు. ఈ మధ్య గత డిసెంబర్ మాసంలో కొంతమంది బిడ్డలు బాప్తిస్మం తీసుకున్నారు. మన ఎపెక్స్ రమేష్ అన్నోళ్ళ బాబు, ఆ తర్వాత మన ఇలీష్ అన్నోళ్ళ బాబు ఫ్రాంక్లిన్, ఆ బిడ్డలిద్దరూ బాప్తిస్మం తీసుకున్నారు. ఇంకా వాళ్ళతో పాటు చాలామంది బిడ్డలు బాప్తిస్మం తీసుకున్నారు. అంటే ప్రభు తట్టు తిరిగి ఇప్పటికీ వాళ్ళు 3 నెలలు. ఈ 3 నెలల్లో వాళ్ళ ఆత్మీయ స్థితి, దేవుని పట్ల వాళ్ళకున్న ప్రేమ చూస్తే, ఎప్పుడు చూసినా మందిరం, ఎక్కడైనా మీటింగ్ జరిగితే పరిచర్య, ప్రార్థన జరిగితే ప్రార్థనలో కూర్చోవటం. ఆ బిడ్డలను చూసిన తర్వాత నాకు అనిపించింది, యేసయ్యా
మేము రక్షించబడిన ప్రారంభ దినాల్లో మా తొలి ప్రేమ ఎట్లాగే ఉండేది కదా. ఎప్పుడు మందిరాన్ని హత్తుకొని, మీ సన్నిధిని హత్తుకొని, మీ వాక్యాన్ని హత్తుకొని, ఎప్పుడు మీ చట్టంలోనే మేము తిరిగేవాళ్ళం కదా. దేవుడు అనే ప్రపంచంలోనే మేము బ్రతికేవాళ్ళం కదా. వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, ఆ తొలి ప్రేమ, దేవుని సన్నిధి పట్ల ఉన్న ఆ ఆసక్తి, వాక్యం పట్ల నీ గుండెల్లో ఉన్న ఆ మక్కువ రోజు రోజుకు అది అధికమైపోవాలి, కానీ చల్లారిపోవటానికి దేవుడు అంగీకరించడం. చెప్దాం ఆమేన్. ఈరోజు ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, ఒకసారి నా వైపు చూడండి. నీవు రక్షించబడిన ప్రారంభ దినాల్లో వాక్యం పట్ల నీకున్న దాహం ఈరోజు నీకుందా? గత కొన్ని సంవత్సరాల క్రితం ప్రార్థన పట్ల నీ గుండెల్లో ఉన్న ఆసక్తి, ఈరోజు ఆ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నావా? నువ్వు రక్షించబడిన ప్రారంభ దినాల్లో దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు లేడి పిల్లలాగా చెంగున నా దేవుని సన్నిధిలో నేను కనపరుచుకోవాలి, నా కుటుంబం కనపడాలని తాపత్రయంతో రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో వచ్చేవాడివి కదా. నేను ఒక మాట అడుగుతా, ఆ రోజుల్లో ఉన్న ఆసక్తి, ఆ రోజు నీ గుండెల్లో ఉన్న మంట, ఆ రోజు నీ హృదయంలో ఉన్న ఆత్మ తీవ్రత ఈరోజు కలిగి నువ్వు బ్రతుకుతున్నావా, పోగొట్టుకున్నావా? ఒక్కసారి ఆలోచించు. ఒక సంఘంతో దేవుడు అంటాడు, ఎఫెసీ సంఘమా, మొదటిలో నీకున్న ప్రేమను, మొదట్లో నువ్వు నన్ను ప్రేమించావు కదా, ఆ మొదట్లో ఉన్న ప్రేమను నువ్వు వదిలేసావు. ఇప్పుడు ప్రేమిస్తున్నావు, కానీ ప్రారంభ దినాల్లో నువ్వు నన్ను ప్రేమించినట్లుగా నేడు నువ్వు ప్రేమించట్లేదు. ఆ మొదటి ప్రేమను వదిలేవని ఎఫెసీ సంఘం మీద ఒక నిందను దేవుడు మోపుతున్నాడు. సంఘమా నా వైపు చూడండి, సంఘమా నా వైపు చూడండి. ఒకవేళ దేవుడు నీ మీద నింద మోపితే, ఎఫెసీ సంఘం మీద మోపిన నిందే నీ మీద కూడా మోపుతాడేమో. ప్రారంభంలో 3-4 గంటలు నీ ఇంట్లో ప్రార్థన జరిగేది. ఈరోజు 30 నిమిషాల ప్రార్థన కూడా ఒకవేళ నీ ఇంటిలో జరగట్లేదు. ఆ తొలి ప్రేమ వదిలేవు, నీ మీద కూడా దేవుడు నింద మోపుతాడేమో. నువ్వు రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో ఎక్కడ కూర్చున్నా, ఎవరితో మాట్లాడినా యేసయ్యా యేసయ్యా, యేసయ్య నా పట్ల ఇట్లా కార్యం చేశాడు, యేసయ్య నా పిల్లల పట్ల ఇట్లా కార్యం చేశాడు, ఇదిగో ఈరోజు ఇన్ని గంటలు ప్రార్థన చేసుకున్నాను, ప్రార్థన చేసుకునేటప్పుడు ఇలాంటి దివ్యమైన అనుభూతి పొందుకున్నాను. ఎవరితో మాట్లాడినా దేవుని మాట తప్ప, ఆత్మ సంబంధమైన మాట తప్ప, ఆత్మీయ వాతావరణంతో కూడుకున్న వాక్కులు తప్ప లోకపు మాట ఒకప్పుడు నీ నోట వచ్చేది కాదు. ఎవరైనా మీ ఇంటికి వస్తే, అక్క రండి అక్క, మోకరించి కొద్దిసేపు ప్రార్థన చేద్దాం, మన దైవ సేవకుల కొరకు ప్రార్థన చేద్దాం, దేవుడు మనకిచ్చిన సంఘం కొరకు ప్రార్థన, ఎవరు కనపడినా అక్క రాక వచ్చి ప్రార్థన చేద్దామని చక్కగా ఇంట్లో మోకరించి ప్రార్థన, అది తొలి ప్రేమ. ఇప్పుడు ఎవరింటికి వచ్చినా, అయ్యా ఇప్పుడు ఎవరింటికి వచ్చినా లోకపు ముచ్చట్లతో. మీకు తెలుసా, మా ఆయన పలానా చోట 2 బెడ్రూమ్ ఫ్లాట్ కొన్నాడు, 3 బెడ్రూమ్ ఫ్లాట్ కొన్నాడు, పలానా చోట ఎకరం పొలం కొన్నాడు, అదిగో దాని చుట్టూతో ఎట్లుంది అని ఎవరింటికి వచ్చినా లోకపు విషయాలు, లోకపు వార్తలు, సంఘంలో వాళ్ళు అట్లా అంట, వీళ్ళు ఇట్లా అంట, అదిగో అక్కడ అట్లా జరిగిందట, ఈ పాస్టర్గా. చూడండి, ఒకప్పుడు రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో దైవికమైన మాటలు తప్ప వేరే మాట మన ఇంట్లో వచ్చేది కాదేమో. కొన్ని సంవత్సరాల విశ్వాస అనుభవం కొనసాగిన తర్వాత ఇప్పుడు నీ ఇంట్లో ఎప్పుడు లోకపు ముచ్చట్లు మాట్లాడుతున్నావేమో. అందుకని దేవుడు వేదంతో అంటాడు, నీ మీద ఒక నిందను నేను మోపుతున్నాను. ఏంటయ్యా మీరు మోపే నింద? మొదటి ప్రేమను నువ్వు వదిలేస్తున్నట్లుగా అనిపిస్తుంది, మొదటి ఆసక్తిని విడిచిపెడుతున్నట్లుగా నాకు అనిపిస్తుంది. హెబ్రీ సంఘంతో పౌలు గారు మాట్లాడుతూ అంటాడు, నా వైపు చూడండి పర్వాలేదు. హెబ్రీ సంఘంతో పౌలు గారు మాట్లాడుతూ అంటాడు, హెబ్రీ సంఘమా, మీరు మందులు కాక ఇది వరకు మీరు కనపరిచిన ఆసక్తి, మీ నిరీక్షణ సంపూర్ణమగు వరకు
తొదమట్టుకు ఆ ఆసక్తిని కనపరచవలనని నేను అపేక్షించుచున్నాను అంటాడు. నాతో కలిసి మాట చెప్పండి. మీరు మందులు కాక మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని మీ నిరీక్షణ సంపూర్ణమగు వరకు తొదమట్టుకు కనపరచవలనని నేను అపేక్షించుచున్నాను. ఎప్పటి వరకు ఈ ఆసక్తిని కొనసాగించాలట? తొదమట్టుకు అంటే ఎప్పటి వరకు? మీ నిరీక్షణ సంపూర్ణమయ్యే వరకు. ఏంటి మన నిరీక్షణ? మన నిరీక్షణ చెప్పాలి. ఇట్లా అన్నా కదా. ఏంటి మన నిరీక్షణ? యేసయ్య రాకడ. యేసయ్య రాకడలో రెప్పపాటు కాలములో రూపాంతరం పొందే ఆ ఆఖరి క్షణము వరకు ఆ తొలి ప్రేమను కాపాడుకుంటూ మనం బ్రతుకుదాం గాక. అద్భుతం. ఆ తొలి ప్రేమ, ఆ తొలి ప్రేమ, ఆ తొలి ప్రేమ కడవరకు నువ్వు కాపాడుకుంటే, యేసయ్యను అలా నువ్వు ప్రేమించగలిగితే, బైబిల్లో ఒక 3 మాటలు చెప్తా. దేవుడు తను ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగేటట్లుగా దేవుడు చేస్తాడు. ఆయన నువ్వు ప్రేమించు. నాకు దేవుడు తప్ప లోకంలో ఏది నాకొద్దు. నా ఫస్ట్ ప్రియారిటీ, నా టాప్ మోస్ట్ ఆప్షన్ నా దేవుడే. నా దేవుని తర్వాతే నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం, నా ఉద్యోగం. నా దేవుని తర్వాతే లోకంలో ఏదైనానని, నా టాప్ మోస్ట్ ప్రియారిటీ దేవుడేనని దేవుని అంతగా నువ్వు ప్రేమిస్తే, నీ జీవితంలో ఏ కార్యం జరిగినా మేలు కొరకే దేవుడు సమకూరుస్తూ జరిగిస్తూ ఉంటాడు. చప్పట్లు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. రెండవ మాట, భక్తుడు ఒక చోట అంటాడు, దేవుని ప్రేమించేవారు బలముతో ఉదయించే సూర్యుడు లాగుంటారు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. మరో చోట రాయబడిన మాట, దేవుని ప్రేమించు వారికి, శాశ్వతమైన ప్రేమతో ఆయన్ని ప్రేమించు వారికి కృప తోడుగా ఉంటుంది అంటాడు. ఆమేన్. గమనించండి, నా తొలి ప్రేమను వదిలిపెట్టకుండా ఆ శాశ్వతమైన ప్రేమతో యేసయ్యని నేను ప్రేమిస్తూ ఉంటే నాకేం దొరికిద్దో తెలుసా? కృప దొరికిద్ది. కృప ఏం చేస్తుందో హెబ్రీ గ్రంథంలో హెబ్రీ గ్రంథకర్త అంటాడు, దైవ కృప పొంది దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము అంటాడు. అంటే నేను నిండు మనసుతో యేసయ్యను ప్రేమిస్తే నాకు కృప దొరికింది. ఆ కృప ఏం చేసిద్దో తెలుసా? దేవుని కొరకు నేను ప్రీతికరంగా బ్రతికేటట్లుగా నన్ను బలపరచడం ప్రారంభిస్తుంది. నా మాట దేవునికి ప్రీతికరంగా ఉంటుంది, నా నడక దేవునికి ప్రీతికరంగా ఉంటుంది, నా పడక హావభావాలు ప్రతిదీ నా దేవునికి ప్రీతికరంగా ఉండటానికి దేవుడు కృప చూపించును గాక. మరోసారి చెప్దాం ఆమేన్. దేవుడు తను ప్రేమించు వారికి మేలు కలుగుటకై. వాక్యం వింటున్న బిడ్డ, నీ నిండు మనస్సుతో నువ్వు దేవుని ప్రేమిస్తూ వెళ్తే నీ జీవితంలో ఏది జరిగినా కొన్ని కీడుగా నష్టంగా కనపడతాయే, కానీ ఆ కీడు నష్టంగా కొన్ని కనపడుతున్నా దాని వెనుక కూడా ఒక మేలును దేవుడే దాచుంచుతాడు. ఏది జరిగినా, ఏది నీ ఇంటిలో సంభవించినా అది మేలు కొరకే దేవుడు అనుమతిస్తాడని దేవుని యొక్క వాక్యం అంటుంది. ఒకసారి దరిదాపుగా 20 సంవత్సరాల క్రితం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఒక పల్లెటూరులో సేవ చేసే సేవకుడు దేవుని నిండు మనసుతో ప్రేమించేవాడు. దేవుడంటే ఓ రకంగా ఆయనకి పిచ్చి ప్రేమ. ఆ పిచ్చి ప్రేమతో గ్రామాలలో సువార్త ప్రకటిస్తూ ఆదివారం 3-4 ఆరాధనలు నడిపించేవాడు. ఈ మందిరం నుంచి మరొక మందిరం వెళ్ళటానికి బస్సులో ప్రయాణమే వెళ్ళేవాడు. ఆయనకి కారు కానీ 2 వీలర్ కానీ మంచి వాహన సదుపాయం లేదు. తనున్న ఈ గ్రామంలో సువార్త ఆరాధన ముగించుకొని తర్వాత గ్రామంలో దేవుని వాక్యం ప్రకటించడానికి బస్సులో ప్రయాణమే వెళ్ళాలి. బస్ స్టాండ్ దగ్గరికి వచ్చాడు, అంటే రోడ్డు మీదకి వచ్చాడు. సహజంగా ఆయన పల్లె వెలుగు బస్సులో వెళ్తాడు. ఆయన వచ్చే బస్సు డ్రైవర్ ఆయన చూడటంతో ఈ టైంలో పాస్టర్ గారు పలానా చోట ఉంటాడని టకమని ఆపుతాడు. ఆ రోజు పల్లె వెలుగు బస్సు రాబోతా ఉంది. అంత దూరం నుంచి చూశాడు. దేవా, సమయానికి బస్సు వచ్చింది, ఆరాధనకి సమయానికి వెళ్ళి కృపిస్తున్నావు, నీకు వందనాలు ప్రభువా అని ప్రభుని స్తుతిస్తా ఆ పల్లె వెలుగు బస్సు వైపు చెయ్యి అట్లా జాపాడట. మరి ఆ రోజు ఏం జరిగిందో తెలీదు, ఆ బస్సు ఆకుండా ముందుకు వెళ్ళిపోయిందంట. ఈ సేవకుడు లోపల తిట్టుకుంటున్నాడు, ప్రభా నా జీవితంలో ఎప్పుడు ఇంతే, అన్ని జీవితకాలం ఆలస్యం, ఆగాల్సిన ట్రైన్ ఆగకుండా వెళ్ళిపోయింది నాయన, ఆగాల్సిన
బస్సు ఆగకుండా వెళ్ళిపోయింది ప్రభా, నేను నీ సేవ నిమిత్తం వెళ్ళాలి కదా ప్రభా, ఎందుకు ఇట్లా జరిగింది? మనసులో మదన పడుతూ ఉన్నాడు. సహజంగా మనం మన భక్తి జీవితాన్ని ఒకసారి లెక్కేస్తే, ఆలోచిస్తే, దేవుని బిడ్డలారా, చిన్న మేలు మన జీవితంలో జరిగింది అనుకోండి, నా దేవుడు అంత గొప్పోడు ఇంకెవరు లేరు అనుకుంటాం. చిన్న కష్టం కలిగింది అనుకోండి, నా బతుకు ఎప్పుడు ఇంతే, నా జీవితమే ఇంత, దురదృష్ట జాతకురాల్ని, నాలాంటి ఎందుకు పుట్టాడు. చిన్న కష్టం రావటంతో ఎక్కడికి వెళ్ళిపోతామో తెలుసా? చిన్నప్పటి నుంచి నా బతికింతే. మా చిన్నప్పుడు మా అమ్మ నన్ను ఎంత కొట్టిందో అది తెచ్చుకొని ఏడుస్తూ ఉంటాడు. చిన్నప్పుడు ఎవరిని కొట్టలేదు చెప్పండి? మా అమ్మ కూడా నన్ను కొట్టింది. ఎవరిని కొట్టలేదు. సైతాన్ని ఏం చేస్తాడంటే, చిన్న కష్టం రావటంతో చిన్నప్పటి నుంచి నా బతికే ఇంతే అనుకుంటాడు. ప్రభా ఏంటి ప్రభా, నీ సేవ నిమిత్తం వెళ్ళాలి, బస్సు ఏంటి ప్రభా ఇట్లా చేసావు అనుకున్నట్లుగా మనసులో మదన పడుతున్నాడు. ఈలోపు సూపర్ డీలక్స్ లగ్జరీ బస్సు వస్తుందట. ఆ బస్సు అక్కడ ఆగదు. ఇది మన కోసం ఆగేది కాదులే, చేయి జాపిన అనవసరంగా మనం అవమానపడటం. మరలా ఇంకొక పల్లి వెలుగు రావాలంటే ఆదివారం ప్రార్థన అయిపోద్ది, అయినా ప్రయత్నం చేద్దాం అని ఇట్లా ఆ డీలక్స్ బస్ కోసం చెయ్యి ఇట్లా చాపుదామని అనుకునే లోపే ఆ బస్ డ్రైవర్ వచ్చి పాస్టర్ గారి పక్కన బస్సు ఆపాడంట. ఆయనకు అర్థం కాక ఆ డీలక్స్ బస్సులో కూర్చొని, ప్రభువా నా మీద నీకున్న ఆలోచన ఎంత గొప్పదా, పల్లి వెలుగు కాదు, డీలక్స్ బస్సు మీద తీసుకెళ్తున్నావు, నీకు స్తోత్రం నాయన, నా పట్ల నీకున్న ఉద్దేశం కొరకు స్తోత్రం. ఆ బస్సు పోతే కీడు అనుకున్నా, ఇప్పుడు అంటాడంట అది పోవటమే మంచిదైంది నాయన, నీకు స్తోత్రం అని శుభ్రంగా డీలక్స్ బస్సులో కూర్చొని అట్లా ప్రయాణమే వెళ్తున్నాడు. కొంత దూరం బాగానే వెళ్ళింది, ఏమైందో తెలియదు. కొంత దూరం వెళ్ళిన తర్వాత జనమంతా కాస్త రద్దీగా ఉన్నారు, చాలా స్లోగా వెళ్తుంది. మనసులో అనుకుంటున్నాడంట, ఈ డీలక్స్ కంటే పల్లి వెలిగే రైట్ కదా, ఇది ఎంత ఆలస్యంగా అయిపోతుంది, చూస్తేనే ఛార్జీ ఆకాశానికి అంత ఉంది, స్పీడ్ చూస్తే బెత్తిడంత ఉంది, ఏంటి ఇట్లా వెళ్తుందని చెప్పి ఇంకా స్లోగా వెళ్తుంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత జనం చాలా గుమిగూడు ఉన్నారు. ఏంటో జనం అంతా గుమిగూడు ఉన్నారు, ట్రాఫిక్ జామ్ అయిపోయిందని ఆ బస్సులో నుంచి ఇట్లా ప్రక్కొచ్చి చూస్తే ఎదురుగా కల్వర్ట్, ఆ కల్వర్ట్ క్రింద ఒక బస్సు బోల్తా పడి 10 మంది పాసెంజర్స్ చనిపోయారట. ఇంతకీ ఏ బస్సు ఎప్పుడు జరిగింది అని అంటే, ఆయనకు ముందు వచ్చిన బస్సు అంట అది. పల్లె వెలుగు బస్సు ఉంది చూసారా, ఆ బస్సు అంట. అప్పుడు అంటాడు ఆయన, నిన్ను ప్రేమించే వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగించే దేవుడు అయ్యా. కొన్ని కీడు అనుకుంటాం, కొన్ని నష్టం అనుకుంటాం, కానీ నిన్ను మేము మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఏది మా జీవితంలో జరిగించిన మేలు కోసమే నువ్వు జరిగిస్తావు ప్రభువా అని ఆ దైవజనుడు ఒక అద్భుతమైన పాట రాశాడు. ఆ పాటలో నేను పాటగాడిని కాదు కాబట్టి మీరు బతికిపోయారు. పాడదాం ట్రై చేద్దాం అనుకుంటా, కానీ నేను పాడితే వీళ్ళకి అవకాశం ఉండదేమోనని నేను ట్రై చేయట్లా. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఏ పాట రాశాడంటే, నిన్ను విడువను యేసు ప్రభు, నిన్ను విడువగా నేను ఉండలేను, నిన్ను విడువను యేసు ప్రభు, నిన్ను విడువగా నేను ఉండలేను. ఇది ఆ పాటలో ఉన్న పల్లవి. ఒక చరణంలో ఏమంటాడంటే, ఆ యాక్సిడెంట్ నుంచి తప్పించబడిన తర్వాత మేలని తలచి కీడును కోరగా వలదని సెలవిచ్చిన ఆహా మహాప్రభో అని అంటాడు. ఇంకోసారి చెప్తా, మేలని తలచి కీడును కోరగా ఏం కోరాడట, ఏం తలంచాడట, మేలని తలచి కీడును కోరగా వలదని సెలవిచ్చిన ఆహా మహాప్రభో అంటాడు. నిండు మనసుతో నువ్వు ఆయన్ని ప్రేమిస్తూ వెళ్ళిపో. ఈ బలిపీఠ మీద ఎప్పుడు అగ్ని మండేటట్లుగా బ్రతుకు. సమస్తము మేలు కలుగుటకై సమకూడి జరిగేటట్లుగా దేవుడు తన కార్యాన్ని చేయటం తాను ప్రారంభిస్తాడు. రెండవది, బలిపీఠ మీద అగ్ని నిత్యము మండుతూ ఉండాలి అని బైబిల్లో రాసి ఉంది. అగ్ని రెండవదిగా దేని గుర్తుగా ఉందంటే ప్రార్థనకు గుర్తుగా ఉంది. ఎలాగో
కీర్తన గ్రంథంలో మనం ఒక చోట చూస్తే దావీదు భక్తుడు అంటాడు, నా ప్రార్థన చెప్పాలి నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారముగా ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రార్థనను అగ్నితో పోల్చడానికి కారణం, ఇక్కడ ప్రార్థన దేంతో పోల్చబడింది? ధూపంతో పోల్చబడింది. మరి ధూపంతో పోల్చబడితే ప్రార్థనను అగ్నితో ఎట్లా అంటారా అంటే, లోకంలో ఒక సామెత ఉంది, నిప్పు లేనిదే అది అర్థం కాలేదా? నిప్పు లేనిదే పొగ రాదు అని. పొగ ఎందులో నుంచి వస్తుంది? మంటలో నుంచే వస్తుంది, నిప్పులో నుంచే వస్తుంది. మెట్టుకు ప్రభు బిడ్డలారా గమనించండి, బలిపీఠము నిత్యము మండుతూ ఉండాలి. ఈ మాటకున్న అర్థం ఏంటంటే, యేసయ్య రక్తముతో కడగబడిన క్రైస్తవుడు నిత్యము ప్రార్థించేటువంటి వాడిగా ఉండాలి. మరలా చెప్దాం, ఆమేన్. బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదు. పగలు రాత్రి, ఉదయం సాయంత్రం, మధ్యాహ్నం సాయం సంధ్య వేళ, ఆదివారం సోమవారం, మంగళవారం శనివారం, ప్రతిరోజు ప్రతి క్షణం బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుతూ ఉన్నట్లుగా నీ హృదయములో ఎప్పుడు ప్రార్థన మంటతో నువ్వు రగులుకునేటువంటి వాడిగా ఉండాలి. అందుకని యేసయ్య మాట్లాడుతూ 2 మాటలు అంటారు. నా వైపు చూడండి. యేసయ్య మాట్లాడుతూ లోకాసు వార్తలో చెప్తూ, మీరు నిత్యము విసుగక ప్రార్థన చేయండి అంటాడు. ఎప్పుడు ప్రార్థన చేయమన్నాడు? ఉదయం లేచినప్పుడు 4 గంటలకు 1 గంట చేయమన్నాడు, అంతేనా? చేయాలి. సాయంకాలం కుటుంబ ప్రార్థనలో 1 గంట సేపు కూర్చొని ప్రార్థన చేయాలి. రైట్. రోజుకొచ్చి 2 గంటలు ప్రార్థన చేశాను, అయిపోయింది నా ప్రార్థన అని అనుకోవటానికి వీల్లేదు. మోకరించి ప్రార్థన చేసేది అప్పుడేమో కానీ, నువ్వు తిరిగేటప్పుడు, సంచరించేటప్పుడు, త్రోవను వెళ్ళేటప్పుడు శరీరం పనిచేస్తుందేమో కానీ నీ ఆత్మ, నీ మనసు ఏదో ఒక విషయం కొరకు మూలుగుతూ ప్రార్థన చేసేదిగా ఉండాలి. సౌండ్ పెంచుదాం, ఆమేన్. ఎప్పుడు నిత్యము ఏదో ఒక విషయంలో, బట్టలు ఉతుక్కుంటున్నా నీ హృదయం ఏదో ఒక విషయం కొరకు రోధిస్తూ ఉండాలి. త్రోవన వెళ్తున్నా, బస్సులో కూర్చున్నా, ట్రైన్లో వెళ్తున్నా, కారులో వెళ్తున్నా, గమనించండి, కారులో వెళ్తున్నా నీ హృదయం, నీ ఆత్మ ఎప్పుడు ఏదో ఒక విషయం కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించే. నిన్ను ఎట్లా చూడాలనుకుంటున్నాడంటే, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుతూ ఉన్నట్లుగా నీ హృదయములో ఎప్పుడు ఆ ప్రార్థన మంట చేత నువ్వు రగులుకునేటువంటి వాడిగా ఉండాలి. ఎఫెసీ పత్రికలో పౌలు గారు అంటాడు, ఆత్మ వలన 6:18 నాతో కలిసి చెప్పండి. ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనలు చేయుచు. నాతో కలిసి మాట చెప్పండి. ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనలు చేయుచు. ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయాలట? అమ్మ చెప్పాలి తల్లి. ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయాలట? ప్రతి సమయమందు. వాక్యం వింటున్న బిడ్డలారా, ఈ ఆత్మీయ స్థితి కోసం అభ్యాసం చేద్దాం. ఇలా ప్రతి క్షణం ప్రభుతో గడపటం, దేవుని సన్నిధిలో మనం నేర్చుకుందాం. భక్తి జీవితాన్ని ఏదో పొదుపుగా ఉదయం 1 గంట, సాయంత్రానికి 1 గంట, 1 అర్ధగంట, పావు గంట అట్లా మనం పరిమితం చేయొద్దు. అంటాడు, ఆత్మ వలన ప్రతి సమయమందు మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. ఆత్మ వలన ప్రతి సమయమందు ఏదో ఒక విషయం కొరకు విజ్ఞాపన చేయండి. ఆత్మ వలన ప్రతి సమయమందు ఏదో ఒక విషయం కొరకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పండి. యాచిస్తూ ఉండండి, విజ్ఞాపన చేస్తూ ఉండండి. ఎప్పుడు నీ హృదయం ఏదో ఒక విషయం కొరకు దేవుని సన్నిధిలో మొరపెడుతూ ప్రార్థన చేయునుగాక. ఒక భక్తుడు క్రైస్తవుని గురించి మాట్లాడుతూ ఇలా అంటాడు. బిడ్డలారా నా వైపు చూడండి. ఒక భక్తుడు క్రైస్తవ జీవితాన్ని గురించి మాట్లాడుతూ ఇలా అంటాడు. ఏమంటాడు అంటే, సముద్రంలో ప్రయాణమై వెళ్ళే ఓడ బరువులు మోసుకుంటూ వెళ్తున్నట్లుగా క్రైస్తవుడు ఎప్పుడు భారభరితమైన ఆత్మతో మూలుగుతూ ప్రార్థిస్తూ కదిలేటువంటి వాడిగా ఉండాలి. మరోసారి చెప్పమంటారా? సముద్రంలో ప్రయాణమై వెళ్ళే ఓడ అది ఖాళీగా వెళ్ళదు. ఖాళీగా వెళ్తే డీజిల్ దండగ కదా. ఖాళీగా వెళ్ళదు. ఏం మోసుకుంటూ వెళ్తుంది? బరువులు మోసుకుంటూ వెళ్తుంది. బరువులు మోసుకుంటూ సముద్రంలో ప్రయాణమై వెళ్ళే ఓడ ఎలా ప్రయాణమై వెళ్తుందో, లోకమనే సముద్రంలో విశ్వాస ఓడను మనం కొనసాగిస్తున్నాం.
హృదయం ఎప్పుడు ఖాళీగా ఉంచుకోవద్దు. ఎప్పుడు హృదయంలో ఏదో ఒక విషయం కొరకు. ఓ ప్రాంతం గుండా, గ్రామం గుండా వెళ్తున్నాం. ఆ గ్రామంలో మనుషులు ఎట్లా ఉన్నారు, నా వైపు చూడండి. తెక్కలోలాగా వాళ్ళ వైపు మనం చూడొద్దు. ఈ గ్రామంలో ఏం కట్టడాలు ఉన్నాయి, వాటి మీద కాదు మనం లక్ష్యం ఉంచాల్సిందే. ఆ గ్రామం చూడటంతో, దేవా ఈ గ్రామంలో రక్షణ లేని స్థితిలో ఎంతమంది ఉన్నారో ప్రతి మోకాలు మీ ఎదుట వంగును గాక, ప్రతి నాలుక మిమ్మల్ని స్తుతించును గాక, ఈ కుటుంబం, ఈ గ్రామం అంతా మిమ్మల్ని ఆరాధించే గ్రామంగా మార్చబడును గాక అని ఆ గ్రామాన్ని చూడటంతో నీ కన్నులు చూసిన ప్రతి వ్యక్తి కొరకు, నీ కన్నులు చూసిన ప్రతి గ్రామం కొరకు, నీ కన్నులు చూసిన ప్రతి పట్టణం కొరకు నువ్వు మూలుగుతూ ప్రార్థించేటువంటి వాడిగా ఉండాలి. గట్టిగా చెప్దాం ఆమేన్. మరోసారి ఆమేన్. సముద్రంలో ప్రయాణమై వెళ్ళే ఓడ ఖాళీగా వెళ్ళదు, బరువులు మోసుకుంటూ వెళ్తుంది. నీ హృదయం కూడా ఎప్పుడు ఏదో ఒక ప్రార్థన అంశం కొరకు అది మండేదిగా ఉండాలి. ఆ స్థాయికి మనం ఎదగాలని, ఆ స్థాయిలో నిన్ను నన్ను చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలా ప్రార్థన చేస్తే, ప్రార్థన ద్వారా ఏం జరిగిద్దో అపోస్తల కార్యం 4వ అధ్యాయం 31వ వచనం చూడండి. 4:31 నాతో కలిసి. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ఇక్కడ 3 విలువైన మాటలు రాయబడి ఉన్నాయి. నా వైపు చూడండి. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. ప్రైజ్ ది లార్డ్. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు ఏమైపోయిందట? ఈ మాటకున్న అర్థం ఏంటంటే, ఏ గ్రామంలో ఉండి నువ్వు ప్రార్థన చేస్తావో ఆ ప్రాంతం, ఆ గ్రామం కంపిస్తూ దేవుని వైపు తిరగటానికి దేవుడు కృప చూపిస్తాడు. అపోస్తులైన పౌలు వారు, శీలవారు ఏ ప్రాంతంలో అడుగుపెట్టినా వాళ్ళని చూసి ప్రజలు ఏమన్నారో తెలుసా? భూలోకమును తలకిందులు చేయువారు ఇక్కడ కూడా వచ్చి ఉన్నారు అంటాడు. హల్లెలూయా. వారు కూడి ఉన్న చోటు, ఎక్కడైతే కూడి ప్రార్థన చేశారో ఆ ప్రాంతం కదిలిపోవటం ప్రారంభించింది, వణకటం ప్రారంభించింది, భూమి దద్దరిల్లటం ప్రారంభించింది. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఒక సంఘం బలంగా ప్రార్థించే సంఘం అయితే ఆ సంఘం ఉన్న చోట ఆ ప్రాంతాలు కదిలించబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆ ప్రార్థన బలంతో దైవ సేవకుడు ఎక్కడ అడుగుపెట్టిన చోట ప్రాంతాలు దేవుడు కదిలించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. మరోసారి చెప్దాం హల్లెలూయా. వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, మనం లోకాన్ని కదిలించాలంటే మన బలంతో కదిలించలేం, మన శక్తితో కదిలించలేం. ప్రార్థన బలంతో మనం కదిలించగలుగుతాం. దేవుని మహా గొప్ప కృప. గత బుధ గురు శుక్ర చాలా చోట్ల మనం మీటింగ్స్ పెట్టాం గతంలో. కానీ మహబూబ్ నగర్ చాలా డ్రై ఏరియా. ఆ స్థానిక సేవకులే చెప్తారు, ఇది చాలా కరుడు కట్టిన ప్రాంతం అండి, ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకుంటే కానీ జనాలు రారండి, రానుబాను ఛార్జీలు ఇస్తేనే ప్రజలు వస్తారు, లేకపోతే రారండి, ఇలాంటి ప్రాంతం అండి అని ఆ ప్రాంతాన్ని గూర్చి సేవకులు కూడా కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తారు, చెప్తారు. నాతో ఈ మాట అన్నారు, అయ్యా డబ్బులు ఇచ్చి ప్రజలు తీసుకురావటం అది అంత వాక్యానుసారం కాదు, ప్రార్థన చేద్దాం, మనం చేయాల్సిన ప్రయత్నం మనం చేద్దాం, దైవ చిత్తంలో ఉన్న ప్రజలు వస్తారు. కొంతమంది వెల్విషర్స్ అన్నారు, అన్న ఇది వేరే ప్రాంతానికి అప్పలికబుల్ ఏమో కానీ మా ప్రాంతంలో కుదరదన్నా, కష్టం అన్నా. లేదయ్యా మేము ఇట్లాగే ఉన్నాం, మీరు ఏమనుకోవద్దు, మీ మాట మేము గౌరవిస్తాం, మీరు మంచి సేవకులు, మా మేలు కోసమే మీరు చెప్పారు, మా క్షేమాన్నే మీరు కోరేవాళ్ళు, మేము రావటాన్ని బట్టి మీరు బహుగా సంతోషిస్తున్నారు, మీ సలహాలు కూడా మేము గౌరవిస్తాం, కానీ కొంచెం ఈ దైవికమైన పద్ధతిని మేము కాదనలేకపోతున్నాం అంటంతో ఆ మంచి సేవకులు ఏమన్నారు తెలుసా? వెంటనే అయ్యా మీరు చేసేదే కరెక్ట్, అట్లాగే చేయండి, సరే ప్రభు చిత్తంలో ఉన్న వాళ్ళు వస్తారు అని చెప్పి అనుకున్న మీటింగ్ ప్రారంభమైంది. ప్రభు బిడ్డలారా, మన పరిచర్య ప్రారంభించి ఎన్నో మీటింగ్స్ ఏర్పాటు చేశాం. దేవుని మహా గొప్ప కృప, ఏ మీటింగ్కి రానంత కిక్కిరిసిపోయే ప్రజలను 3వ దినం, 2వ దినం, మొదటి దినం నుండే దేవుడు నడిపించడం ప్రారంభించాం.
మొదటి రోజు దైవ సేవకులు రాజశేఖరయ్య గారు చెప్పిన వాక్యం విని ఏడ్చిన సేవకులే కానీ ఏడవని సేవకులు లేరు. నా మట్టుకు నేను ఆ వాక్యం అసలు ప్రారంభంలోనే తల్లి గర్భములో ఉన్నప్పుడే నిన్ను ప్రతిష్ఠించుకున్నా అని అంటంతో నా దృష్టి ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలుసా? చిన్న కణంగా నా తల్లి కడుపులో నేను ప్రవేశించిన ఆ సన్నివేశాన్ని ప్రభు నా కళ్ళ ముందు పెట్టాడు. దేవా, ఈ పనికి మాలినోడిని, ఈ నిష్ప్రయోజకుడిని, ఎందుకు పనికిరాని నన్ను నా తల్లి కడుపులోనే, నా అమ్మ గర్భంలోనే నీ పని కొరకు నన్ను ఎన్నుకున్నావా, నన్ను ప్రతిష్ఠించుకున్నావా? ఏడ్చిన బిడ్డలే కానీ ఏడవనటువంటి బిడ్డలు కాదు. దేవుని మహా గొప్ప కృప. రెండవ రోజు జాన్ వెస్లీ గారి నిత్య జీవాన్ని గురించి చక్కటి వర్తమానం అందించాడు. ఇక మూడో రోజు వచ్చేసరికి ఇక చివరి రోజు కదా, అందరూ ఎక్కడెక్కడ మీకు తెలుసో తెలీదో మహబూబ్ నగర్లో ఉన్న కుర్చీలన్నీ తీసుకొచ్చాం. సరిపోలా, ఇంకా కుర్చీలు తీసుకురండి అంటే ఇక మా మహబూబ్ నగర్లో ఎంతకు మించి కుర్చీలు లేవన్నారు. 11 దాకా ప్రారంభం. తమ్ముళ్ళు వాయిద్యాలు వాయించింది మొదలుకొని, పాటలు పాడింది మొదలుకొని, దైవ సేవకురాలు కానుకల పాట పాడింది మొదలుకొని, ముగింపు వర్తమానం వరకు ప్రజలు ఎట్లా ఏమన్నారు తెలుసా? మా మహబూబ్ నగర్ చరిత్రలో ఇలాంటి మీటింగ్ మా జీవితంలో మేము చూడలేదయ్యా. వాక్యపు వర్షాన్ని దేవుడు కుమ్మరించాడు. ప్రజలు పశ్చాత్తాప్తులయ్యారు. ఇంకా విచిత్రం ఏంటంటే, ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేయకుండా ప్రజలు తామంతట తామే మీటింగ్కి వచ్చిన మొట్టమొదటి మీటింగ్ మీ మీటింగేనయ్యా అన్నారు. నాకు అప్పుడు ఏమనిపించిందో తెలుసా? నాకు వెంటనే నా మనసు ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఇక్కడ కొంతమంది వచ్చి 20 మంది బెడ్లు, 30 మంది బెడ్లు ఇక్కడ వచ్చి ప్రార్థన చేస్తారు. ఆ తల్లి ఒకరోజు నా దగ్గర వచ్చి అంది, తమ్ముడు ఆ తల్లిని వైపు చూపించు. ఆ అమ్మ ఒకరోజు నాతో అంది, ఇక్కడ నేను చెప్తా, మన చర్చిలో సుశీలమ్మ తల్లి మంచి ప్రార్థనా పరురాలు, ఆ తల్లి అనారోగ్యానికి గురై ఇప్పుడు రాలేకపోతుంది. ఆ తల్లి పాత్ర, ఆ తల్లి చేసిన ప్రార్థన, ఆ తల్లి పాత్ర సంఘంలో ఎవరు పోషిస్తారు అని ఒకరోజు అన్నా. ఆ తల్లి ప్రార్థన అయిపోయిన తర్వాత నా చేతులు పట్టుకుని అంది, అయ్యా సుశీలమ్మ తల్లి పాత్ర నేను పోషిస్తానయ్యా. ఆ తల్లి ఎట్లా ప్రార్థన చేసిద్దో నేను కూడా ప్రార్థన చేస్తానయ్యా. ఆ స్థానంలో నేను నిలవబడతానయ్యా. నేను గమనించినంత వరకు ప్రతిరోజు ఆ తల్లి మందిరానికి వస్తుంది. ఒక్కతే ప్రతిరోజు మందిరానికి వస్తుంది. ఇక్కడ మోకరిస్తుంది. ఈ ఫుల్ ఫీట్ వైపు చేతులు జాపుతా, ఈ ఫుల్ ఫీట్ వైపు చేతులు జాపుతా ప్రార్థన చేస్తూ ఉంటుంది. సుశీలమ్మ తల్లి పాత్ర ఎవరు తీసుకుంటారు అంటే ఆ తల్లి అందరు నేను తీసుకుంటానండి. రోజు సాయంత్రం 7 గంటల నుంచి 10 గంటల వరకు ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. ఈ ప్రార్థన బలమే మహబూబ్ నగర్ పట్టణం కదిలించబడటానికి కారణమే. మన శక్తి చేతో, మన బలం చేతో కాదు, సంఘంలో జరిగే ప్రార్థన శక్తి ద్వారా దేవుడు తన మహత్కార్యాలు జరిగించడం ప్రారంభించాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. వారు ప్రార్థన చేసి ఉన్న చోటు అది కంపించింది. అంత మాత్రమే కాదు, అక్కడ రాయబడిన మాట, వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ధైర్యముగా వాక్యాన్ని బోధించారు. గమనించండి, ప్రార్థన జరిగే చోట, ఏ సంఘంలో ప్రార్థన జరిగిద్దో ఆ సంఘం, పరిశుద్ధాత్ముడు ఆ సంఘం కలిసి పనిచేయటం ప్రారంభిస్తారు. నా మాట అర్థమైందా? ఏ ఇంట్లో ప్రార్థన జరిగిద్దో ఆ ఇంట్లో శరీర సంబంధమైన కార్యాలు ఇక కనబడో, శరీర సంబంధమైన ఉద్రేకాలు ఆ ఇంట్లో పనిచేయో, మానుషిక సంబంధమైన ఆలోచనలు ఆ ఇంట్లో నెరవేర్చబడో. ఆ ఇంటిలో ఏం జరిగిద్దో తెలుసా? ఆ ఇంటి వారు పరిశుద్ధాత్ముడు కలిసి పనిచేయటం ప్రారంభిస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. గమనించండి, ఆదిమ సంఘాన్ని గూర్చి, అపోస్తల కార్యాన్ని గూర్చి ఆ మధ్య ఎప్పుడో ఒకసారి నేను విన్నట్లుగా నాకు జ్ఞాపకం. దైవజనుడు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు మాట్లాడుతూ అపోస్తల కార్యాన్ని, అపోస్తల కార్యం అనే పేరు పెట్టేదానికంటే పరిశుద్ధాత్మ కార్యాలు అని పేరు పెడితే బాగుంటుంది అని ఒక పర్యాయం ఆ దైవ సేవకులు అన్నారు. మరలా ఈ మాట చెప్తాను. అపోస్తల కార్య గ్రంథాన్ని అపోస్తల కార్యగ్రంథము అనే పేరు పెట్టిన దానికంటే పరిశుద్ధాత్మ కార్యముల గ్రంథము అని పెడితే బాగుంటుంది. కారణం, పరిశుద్ధాత్ముడు దిగి వచ్చింది మొదలుకొని అపోస్తల కార్యం 28వ అధ్యాయం వరకు
ప్రతి అక్షరంలో పరిశుద్ధాత్మ ప్రక్రియ ఉంది. పరిశుద్ధాత్ముడు రథసారథిగా ఉండి సంఘంలో పనిచేయటం ప్రారంభించాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇప్పుడు అడుగుదాం, అయ్యా సంఘము పరిశుద్ధాత్మ ఎందుకు ఏకమైపోయారు? పరిశుద్ధాత్ముడు అలా పనిచేయటానికి కారణం ఏంటి? ఆదిమ సంఘాన్ని గూర్చి రాయబడినటువంటి మాట, వారు అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, కొంచెం గట్టిగా, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు ఎడతెగకుండా ఉన్నారు. ప్రార్థనలో ఎడతెప్పుడు లేదు. చైన్ ప్రేయర్, ఒకరి వెంబడి ఒకరు, ఒకరి వెంబడి ఒకరు, ఒకరి తర్వాత ఒకరు ఏదో ఒక సమాజ మందిరంలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎడతెగకుండా ప్రార్థన చేయటాన్ని బట్టి భూలోకము పరలోకము ఏకమై భూమి పరలోకంగా మార్చబడిపోయింది. ప్రైజ్ ది లార్డ్. చెప్దాం, ప్రైజ్ ది లార్డ్. వాక్యం వింటున్న బిడ్డలారా, మన సంఘం ద్వారా ఒక మహబూబ్ నగర్ పట్టణమే కాదు, రాగల కాలంలో తెలుగు రాష్ట్రాలు కదిలించబడటానికి దేవుడు కృప చూపించాలి. భారతదేశం మన పరిచర్య ద్వారా కదిలించబడటానికి దేవుడు కృప చూపించాలి. దేవుడు మనల్ని బలపరిచిన కొలది ఈ ప్రపంచాన్ని దేవునికి కానుకగా ఇచ్చే సేవకులు, మినిస్ట్రీస్లో మన మినిస్ట్రీస్ ఉండేటట్లుగా దేవుడు కృప చూపించాలి. అట్లా కృప చూపించాలంటే సపట్లు కొడితే సరిపోదక్క. రోజు ప్రార్థనలు జరుగుతున్నాయి. రండి, పగలు కాకపోతే సాయంత్రం రండి. ఏమి నెలకొకసారి ఎందుకు? సోరారం ప్రాంతంలో, షాపూర్, జీడిమెట్ల ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు వారానికి ఒకసారి వస్తే పోయిందే ఉంది. ఆ తల్లిలాగా రోజు వచ్చి ప్రార్థన చేస్తే పోయిందే ఉంది. ఎక్కడ ప్రార్థన జరుగుతుందో అక్కడ ప్రకంపనలు దేవుడు పుట్టించడం ప్రారంభిస్తాడు. గట్టిగా ఆమేన్. ఆ తర్వాత రాయబడిన మాట ఏంటంటే, వారు ధైర్యముగా బోధించారు. వాక్యం వింటున్న బిడ్డలారా, బోధించే బోధకుడిలో ధైర్యం రావాలంటే ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ప్రార్థనలో నుంచి వస్తుంది. గట్టిగా చెప్దాం ఆమేన్. సంఘం ప్రార్థన చేస్తూ ఉంటే, విశ్వాసులు ప్రార్థన చేస్తూ ఉంటే, దైవ సేవకుడు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తూ ఉంటే ఆ సేవకుడి మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చి సేవకుడు కాదు దేవుడే మాట్లాడటం ప్రారంభిస్తాడు. అందుకని దేవుడేమంటాడు తెలుసా? నువ్వు నా బలిపీఠానివి రా తల్లి, నువ్వు నా బలిపీఠానివి, నువ్వు నిత్యము మండుతూ ఉండాలి, నువ్వు నిత్యము మండుతూ ఉండాలి. ప్రార్థన మంట, ప్రార్థన మంట, ఎప్పుడు ప్రార్థన అనే మంట నీలో రగులుకోవాలి. మూడవది, లేఖనాల్లో అగ్ని దేని గుర్తుగా ఉందంటే పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉంది. ఎలాగూ, నేను ముగింపులోకి వచ్చి నా వైపు చూడండి. ఎలాగూ పరిశుద్ధాత్మకు ఇది గుర్తుగా ఉందంటే మీరు ఎరుగుదురు కదా, మేడగది మీదకి పరిశుద్ధాత్ముడు ఎలా వచ్చారు? పరిశుద్ధాత్ముడు ఎలా వచ్చారంటే వేగముగా వీచే బలమైన గాలిలాగా ఆయన వీచి బలమైన ధ్వని పుట్టినప్పుడు ఏంటా ధ్వని అని చూస్తే వ్రాయబడిన మాట, పరిశుద్ధాత్ముడు అగ్ని నాలుకల వలె, విభాగించబడిన అగ్ని నాలుకల వలె ఒక్కొక్కల మీద వ్రాలటం ప్రారంభించాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. పరిశుద్ధాత్ముడు ఎలా వచ్చారు? ఎలా వచ్చారు? విభాగించబడిన అగ్ని నాలుకల వలె. అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పరిశుద్ధాత్ముడిని వాక్యం అగ్నితో పోల్చింది. ఈ మాటకున్న అర్థం ఏంటి? బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుతూ ఉండాలంటే ప్రతి క్షణం పరిశుద్ధాత్మతో నువ్వు నిండుకున్న దానివై ఉండాలి. పరిశుద్ధాత్మతో నువ్వు నిండుకున్నటువంటి వాడివై ఉండాలి. ఆ ఆత్మ అనుక్షణం యేసునామములో నిన్ను కాల్చునుగాక. పెంతుకోస్తు సంఘాలారా, దేవుని బిడ్డలారా గమనించండి, పరిశుద్ధాత్మ అనుభవం అంటే డ్రమ్ము కొట్టినప్పుడు కాదు, వాయిద్యాలు వాయించేటప్పుడే కాదు, స్పీడ్గా పాట పాడినప్పుడే మన భాషలు మాట్లాడటం కాదు. నేనంట మందిరంలో నువ్వు భాషలు మాట్లాడిన దానికంటే వ్యక్తిగతంగా నువ్వు ఎక్కువ మాట్లాడుకోవాలి. గట్టిగా చెప్దాం ఆమేన్. వ్యక్తిగతంగా నీవు ఎక్కువ భాషలు మాట్లాడుకోవాలి. ఆ భాష యొక్క అర్థం నీకు తెలియకపోవచ్చు, నీ మనసు గ్రహించకపోవచ్చు, నిశ్చయంగా నీ ఆత్మ గ్రహిస్తుంది. అంత మాత్రమే కాదు, ఆ భాషలు మాట్లాడుతూ ఉంటే భక్తుడు అంటాడు నీ ఆత్మ ఫలభరితంగా మార్చబడిద్దట. చెప్దాం ఆమేన్. ఎప్పుడు ఆ పరిశుద్ధాత్మ నింపుదల కలిగి దేవుని సన్నిధిలో మనం బ్రతకాలి. ఇక్కడ మీకు ఒక మాట చెప్తాను. మేడగది మీదకి పరిశుద్ధాత్ముడు అగ్ని స్వరూపుడుగా ఎందుకు దిగొచ్చాడు అంటే, అగ్నికి చాలా శ్రేష్టమైన లక్షణాలు ఉన్నాయి. మెట్టుకు 2 లక్షణాలు చెప్తాను. నంబర్ 1, అగ్ని చెత్తను కాల్చేస్తాడు.
రైట్. నంబర్ 1, అగ్ని చెత్తను కాల్చేస్తుంది. నంబర్ టూ ఆయుధాలుగా మారుస్తుంది. ఈ మాట చెప్పడానికి నేను బహు సంతోషిస్తున్నాను. నా వైపు చూడండి. పరిశుద్ధాత్ముడు అగ్ని స్వరూపుడిగా మేడగది మీదకి ఎందుకు వచ్చాడంటే, అక్కడ 12 మంది అపోస్తుల్లో 11 మంది ఉన్నారు. వీళ్ళు అపోస్తులు అనే పేరే కానీ మంచి లక్షణాలు కొన్ని ఉన్నాయి, దానితో పాటు కొన్ని చెత్త లక్షణాలు కూడా వాళ్ళ లోపల ఉన్నాయి. పేతురయ్య ఉన్నాడు, మంచోడే. ఎంత మంచోడో, తేడా వస్తే కత్తి తీస్తాడు, అంత మంచోడు. మంచోడే, మంచోడు కాదంటానికి లేదు, మంచే. అరే చెప్పండి, తేడా వస్తే పేక కూడా తీసేస్తాడు, అంత గొప్ప సారు మన సారు. కుర్చీ కోసం కొట్లాడుకునే కుర్చీల కోసం కొట్లాడుకునే యాకోబు, యోహాను, యేసు ప్రభు వారికి వాళ్ళు బంధువులు. గమనించండి, రికమెండేషన్ ఎవరిని తీసుకొచ్చారో తెలుసా? వాళ్ళ అమ్మనే. వాళ్ళ అమ్మ పేరు సలోమి అట. వాళ్ళ అమ్మని అమ్మతో చెప్పి, అమ్మ ఎటు తిరిగి మన పిన్ని కొడుకే కదా, నువ్వు ఎట్టన్నా వెళ్ళి ఆయన కుర్చీ పక్కన నేను, ఇంకొక వైపు మేమిద్దరమే ఉండేటట్లుగా అని అమ్మతో రికమెండేషన్ చేస్తే, ఆ తల్లి యేసయ్య దగ్గరికి వచ్చి అంది, బాబు ఒకళ్ళు కుడి పక్క ఒకళ్ళు ఎడం పక్క ఉంచయ్యా అని. యేసు ప్రభు వారు అక్కడేదో అంటే, వీళ్ళు ఎవరంటే కుర్చీ కోసం కొట్లాడుకునేవాళ్ళు. వీళ్ళందరికంటే మహానుభావుడు ఉన్నాడు, మనకు సువార్త తీసుకొచ్చిన అగ్రజుడు. అదే ఆత్మ ఎంతో కొంత అనుమానపు మనిషి. అంటే వీళ్ళందరిలో ఒక్కొక్క చెత్త, అంటే మంచి లక్షణాలు ఉన్నాయి కానీ పరిపూర్ణత లేదు. అంతకాలం వాక్యం విని వాక్యం ద్వారా కొంత శ్రేష్ఠులుగా మార్చబడ్డారు, కానీ కొన్ని చెత్తలు అంటే చెడు లక్షణాలు కొన్ని ఉన్నాయి. అద్భుతం తెలుసా? పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే అగ్ని స్వరూపుడుగా వచ్చాడో, ఆ పరిశుద్ధాత్ముడు వారిలో ఉన్న చెత్తంతా కాల్చివేయటం ప్రారంభించాడు. వారిలో ఉన్న మాలిన్యమంతా కాల్చివేయటం ప్రారంభించాడు. ఆ ఆత్మదేవుడు వాళ్ళలోనికి వచ్చిన తర్వాత జరిగిన విచిత్రం ఏంటో తెలుసా? దుడుకు పేతురు సాత్వీకుడిగా మారిపోయాడు. అధికారం కోసం కొట్లాడుకునే యోహాను, యాకోబు దేన మనస్సు కలిగిన వారిగా, ప్రేమను చాటి చెప్పేటువంటి వారిగా మారిపోయారు. యేసయ్యకు మహిమ కలుగును గాక. వాక్యం వింటున్న బిడ్డలారా, సంఘం ఎప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని చేత, ప్రతి విశ్వాసి తన బ్రతుకులో ఎందుకు పరిశుద్ధాత్మ అగ్ని చేత తను కాల్చబడేవాడిగా ఉండాలంటే, నీలో ఉన్న చెత్తంతటిని కాల్చివేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ తాకిడి నీకు లేకపోతే, ఆ పరిశుద్ధాత్మ అనుభవం నీకు లేకపోతే చెత్తగానే మిగిలిపోతుంది. నీలో ఉన్న మస్తు, మాలిన్యం, చెత్త కాల్చివేయబడాలంటే బలిపీఠం మీద పరిశుద్ధాత్మని అగ్ని నిత్యము మండుతూ ఉండాలి. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్పి. రెండవది, ప్రభు బిడ్డలారా గమనించండి, మనలో చెత్త మాత్రమే కాదు, చెత్తకు మించి లోపల సరుకుంది. కొన్ని తలాంతులు ఉన్నాయి, కొన్ని వరాలు ఉన్నాయి. దేవుడు మనల్ని రక్షించుకున్నప్పుడే ఒక్కొక్క విశ్వాస యొక్క విశ్వాస పరిమాణాన్ని బట్టి కొన్ని తలాంతులు, కొన్ని వరాలు ఒక్కొక్క బిడ్డకు దేవుడు అనుగ్రహించాడు. అయితే జ్ఞాపకం చేస్తాను, నీలో ఉన్న ప్రతిభను వెలికి తీసేది కూడా పరిశుద్ధాత్ముడే. నిన్ను తన పని కొరకు ఒక ఆయుధంగా మార్చేది కూడా పరిశుద్ధాత్ముడే. ఎస్, పేతురు వారు చేపలు పట్టేటప్పుడు సేవకు రాకమునుపు యేసయ్య ఒక మాట అన్నారు, పేతురు నన్ను వెంబడించు, నిన్ను మనుషులను పట్టే జాలరిగా చేస్తాను. 3.5 సంవత్సరాలు యేసయ్యని వెంబడించాడు, మనుషులను పట్టే జాలరిగా చేస్తాను అని ప్రభు చెప్తే, పేతురు గారు ఈ 3.5 సంవత్సరాల్లో కనీసం ఒక్క చేప అయినా పట్టాడా? చేప అంటే ఆ చేపలు కాదు, ఆత్మల చేపలమ్మా. ఒక చిన్న పిల్ల వచ్చి నువ్వు ఆయనతో ఉన్నవాడివి కదంటే, అమ్మట్టు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఒక చిన్న పిల్లకు వాక్యం చెప్పలేని పిరికితనం, భయం, కలవరం. 3.5 సంవత్సరాలు సేవ చేసినా ఒక్క ఆత్మను కూడా పట్టలేకపోయాడు. మరి ప్రభు అన్న మాట ఏంటి? రా, ఆత్మలను పట్టే జాలరిగా నేను చేస్తాను. మరి ప్రభు వాగ్దానం నిరర్ధకమైపోయినట్లు అనిపించిందే. ఇంతకీ ఆ ప్రతిభ పేతురులో ఉందా లేదా? ఉంది. ఆ పేతురులో ఉన్న ప్రతిభను బయటకు తీయటానికే మేడగది మీదకి పరిశుద్ధాత్ముడు అగ్ని స్వరూపుడిగా దిగొచ్చాడు. ఆ అగ్ని చేత ఎప్పుడైతే కాల్చబడ్డాడో, ఇప్పుడు నిలవబడి వాక్యం ప్రకటిస్తున్నాడు, సువార్త వలను విసిరాడు. ఒకే పర్యాయం ఆల్ టైమ్ రికార్డ్ 3000 చేపలు పట్టాడు. ఆ తర్వాత వాళ్ళు విసిరాడు. చెప్పాలి
వల విసిరితే 3000, ఆ తర్వాత వల విసిరితే 5000. అయ్యా, ఈ పేతురులో ఎంత ప్రతిభ ఎట్లా బయటకు వచ్చింది? పేతురులో ఉన్న ప్రతిభా పాఠవాలను వెలికి తీసిన వాడే పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని బిడ్డలారా, నా వైపు చూడండి. సాధారణంగా మనుషుల దృష్టికి నువ్వు సాధారణమైన వ్యక్తిగానే కనపడతావు. నమ్ము ఈ మాట. నీ దృష్టికి నీవు కూడా నేనెంత, నా బ్రతుకెంత అన్నట్లుగానే అనిపిస్తుంది. కానీ నిన్ను పుట్టించిన నీ దేవునికి మాత్రం నీ మీద గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. ఏమో, నీవు బ్రతుకుతున్న చోట నిన్ను ఒక సువార్థికుడిగా, ఒక సువార్థికురాలిగా దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడేమో. దేవుడు ఉద్యోగ స్థలములో నిన్ను వాడుకొని కొన్ని జాతులను, కొన్ని దేశాలను, కొన్ని గ్రామాలను నీ ద్వారా దేవుడు మార్చాలని ఆశపడుతున్నాడేమో. గమనించండి, రకరకాల ప్రతిభలు, రకరకాల ప్రతిభా పాఠం ఒక్కొక్క బిడ్డ లోపల దేవుడు ఉంచాడు. నీ లోపల దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేది పరిశుద్ధాత్మ దేవుడు. గట్టిగా చెప్దాం ఆమేన్. అందుకనే ఎప్పుడు దేవుని సన్నిధిలో మందిరానికి వచ్చినప్పుడు నువ్వు భాషలు మాట్లాడటం కాదు, త్రోవను వెళ్తున్నా, ఇంట్లో కూర్చున్నా, ఏ పని చేస్తా ఉన్నా పరిశుద్ధాత్మ నింపుదల కలిగి మనం బ్రతికితే అసలు దేవుని ఆశ కూడా ఈ బలిపీఠం ఎప్పుడు ఆత్మ మంట చేత అది నిత్యము మండేదై ఉండాలి. చెప్దాం ఆమేన్. 2 మాటలు చెప్పి నేను ఈ వర్తమానాన్ని మీకు ముగిస్తాను. నా వైపు చూడండి. అయితే బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుతూ ఉండాలి. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుతూ ఉండాలి. కానీ దీన్ని చల్లార్చేవి కొన్ని ఉన్నాయి. అవి నీ దగ్గరకు రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ మంట లేకపోతే బలిపీఠం మీద ఉన్న అగ్ని ఇది చల్లారిపోవటానికి లోకంలో 3 కారణాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ, అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారిపోద్ది అంటాడు. నా వైపు చూడండి. యేసయ్య కొరకు నువ్వు మండాలనుకున్నావు, ప్రైజ్ గాడ్. యేసయ్య కొరకు మండే బలిపీఠంగా బ్రతకాలనుకున్నావు, ప్రైజ్ గాడ్. మండే బలిపీఠంగా నువ్వు దేవుని కొరకు బ్రతకాలంటే అక్రమము నీ దగ్గరకు రానివ్వకుండా నిన్ను నువ్వు జాగ్రత్తగా కాపాడుకో. నువ్వు నిత్యము ప్రార్థించే ప్రార్థన బలిపీఠంగా దేవుని సన్నిధిలో నువ్వు మార్చబడాలంటే ఎప్పుడు జీవితంలో అక్రమము నీ దగ్గరకు రానివ్వకుండా జాగ్రత్తగా కాపాడుకో. అమ్మా, అయ్యా, నా వైపు చూడు. ఎప్పుడైనా అక్రమము నీలో ప్రవేశించిందా, నీలో ఉన్న ప్రేమ చల్లారిపోవటం ప్రారంభిస్తుంది. ఎవరి మీద ఉన్న ప్రేమ? యేసయ్య మీద ఉన్న ప్రేమ, దేవుని సన్నిధి పట్ల ఉన్న ప్రేమ, ఆయన సన్నిధిలో ప్రార్థన పట్ల నీకున్న ప్రేమ అది చల్లారిపోవటం ప్రారంభిస్తుంది. నేను ఎప్పుడు చెప్తా కదా, పిల్లలు ఉన్నారు 10వ తరగతి దాకా అమ్మ అని అమ్మ కొంగు పట్టుకొని తిరుగుతాడు ఆ పాప. అమ్మ అని అమ్మ కొంగు పట్టుకొని తిరుగుతాడు బాబు. వాడు ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత చూడండి, ఏ చెడు అలవాటుకో, ఏ చెడు స్నేహితులకో, ఏ చెడు కార్యక్రమాలకో తను కొంచెం వాటికి లొంగిన తర్వాత మునుపు అమ్మతో ప్రేమగా మాట్లాడినట్లుగా ఇప్పుడు ఎదురు కూర్చొని మాట్లాడటం, ముఖం చాటేస్తాడు, పక్క వెళ్తాడు, గదిలో ఒంటరిగా ఉంటాడు, ఆలస్యంగా ఇంటికి వస్తాడు. ఒకప్పుడు మా బిడ్డకి మా మీద ఎంత ప్రేమ ఉండేది, ఏంటి ఇట్లా అయిపోయాడు? ఇట్లా అయిపోవటానికి కారణం ఏంటో చెప్పమంటారా? అక్రమం ఎక్కడైతే విస్తరిస్తుందో అక్కడ ప్రేమ చల్లారిపోవటం ప్రారంభిస్తుంది. బలిపీఠం నిత్యము మండకుండా చేసేది ఏదంటే అక్రమము విస్తరించినప్పుడు ప్రేమ చల్లారిపోతుంది. 2వ మాట యోహాను భక్తుడు 1 యోహాను పత్రికలో అంటాడు, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను, సౌండ్ పెంచాలా, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించుకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో, చెప్పాలి, తండ్రి ప్రేమ వానిలో ఉండదు అంటాడు. నా వైపు చూడండి. ఇందాక నేను చెప్పే కదా, విశ్వాస జీవితం సముద్రం అనే లోకంలో ప్రయాణమై వెళ్తున్న పడవ లాంటిది, ఓడ లాంటిది. ఓడ నేల మీద ఉండాలి కానీ నీళ్లు ఓడలో ఉండకూడదు. నా మాట అర్థమైందా? ఓడ నేల మీద ప్రయాణమై వెళ్తుంది. మనం నేల మీదే లోకంలోనే ఉన్నాం. మనం లోకంలో ఉన్న లోకము నీలోనికి రాకుండా జాగ్రత్తగా చూసుకో. శరీరాశ వచ్చిందా, ఆత్మదీపం ఆరిపోవటం ప్రారంభిస్తుంది. నేత్రాశలో నువ్వు పడిపోయావా, బలిపీఠం చల్లారిపోవటం ప్రారంభిస్తుంది. లోకస్తుల్లాగా డంభం, సిద్దిపేట ప్రకాష్ అయ్య గారు నిన్న చక్కటి వర్తమానాలు, డంభంగా కనపడాలి, డంభంగా
ఈ రీతిగా ఈ మనస్సు మనలో ఉందా, నీలో ఉన్న దేవుని ప్రేమ చల్లారిపోవటం ప్రారంభిస్తుంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. రైట్, నీ ఆత్మను ఆర్పివేసేవేవో 3 విషయాలు మనం విన్నాం. నేను ఇప్పుడు ముగింపులో చెప్పబోయే మాట ఏంటంటే, బలిపీఠము ఆరిపోకుండా నిత్యము మండుతూ ఉండాలంటే, బలిపీఠం నిత్యము మండుతూ ఉండాలంటే ఆ బలిపీఠం మీద మాంసం ఎప్పుడు కాలుతూ ఉండాలి. ఆమేన్. మంట ఎప్పుడు వస్తుంది అన్నప్పుడా? ఎప్పుడు వస్తుంది? కాలేటప్పుడే మంట వస్తుంది. కట్టెలు ఉన్నాయి, కట్టెలు కాలుతూ ఉంటేనే దానిలో నుంచి మంట వస్తుంది. మాంసం ఉంది, మాంసాన్ని కాలుస్తున్నప్పుడే దానిలో నుంచి మంట వస్తుంది. అందుకని బాప్తిస్మం ఇచ్చి యోహాను గూర్చి రాసి ఉంటుంది కదా, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. విలువైన మాట చెప్తాను. నీ లోపట ఎప్పుడు ఈ మంట పుట్టాలంటే, కట్టెగా పిలువబడుతున్న నీ శరీరం, దహన బలి ద్రవ్యంగా పిలువబడుతున్న నీ ప్రాణాత్మ శరీరాలు వాక్యమనే అగ్ని చేత, పరిశుద్ధాత్మని అగ్ని చేత నిత్యము కాల్చబడుతూ ఉండాలి. మరోసారి ఆమేన్. నిత్యము కాల్చబడుతూ ఉండాలి. ఏం కాల్చబడాలి? పాత నిబంధన కాలంలో ఒక బలి పశువుని తీసుకొచ్చి దాన్ని చంపి దాని మాంసాన్ని బలిపీఠం మీద పెట్టి దాన్ని కాల్చేవాళ్ళు. ఈ కొత్త నిబంధన కాలంలో ఆ బలి పశువు ఎవరో తెలుసా? నీవే. ఆ బలి పశువు ఎవరో తెలుసా? నీవే. ఆ బలి పశువు ఎవరో తెలుసా? నేనే. పాత నిబంధనలో చనిపోయిన బలి పశువు యొక్క మాంసాన్ని బలిపీఠం మీద పెట్టేవాళ్ళు. ఈ క్రొత్త నిబంధన కాలంలో నిన్ను చంపుకొని చనిపోయిన శరీరం యొక్క ముక్కలు పెట్టడం కాదు, సజీవ యాగముగా, ప్రైజ్ ది లార్డ్, నువ్వు బ్రతికున్నప్పుడే సజీవ యాగంగా వాక్యం అనే మంటలోకి నువ్వు రావాలి. పరిశుద్ధాత్మ అనే మంటలో నువ్వు నిలవబడాలి. నిజంగా నువ్వు కాల్చబడుతున్నావు అంటే మంటల్లో కాలేవాడు అరిచినట్లుగా వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ ఆర్తధ్వని నీ గుండెల్లో నుంచి ప్రారంభం కావాలి. గట్టిగా చెప్దాం ఆమేన్. వాక్యం చేత ఎట్లా కాల్చబడాలి? నా వైపు చూడండి ప్రభు బిడ్డలారా. ఒక అతను ఉన్నాడు. అతను తొందరపడి ఒక మాట అన్నాడు, నోటికొచ్చినట్టు ఒక మాట అన్నాడు. అవసరమైతే పెట్టమని మన సంఘానికి వచ్చే ఒక బిడ్డ ఒక దెబ్బ కొట్టిన వ్యక్తి విషయంలో యేసయ్య మనల్ని ఏం చేయమన్నాడు? ఈ చెంప కొడితే ఏం తల్లా అమ్మ ఏమన్నారు చెప్పండి? ఈ చెంప కొడితే ఈ చెంప చూపించు అని అన్నాడు. వినటానికి బాగానే ఉంటుంది, వాక్యం వినటానికి బాగానే ఉంటుంది. ప్రాక్టికల్గా వాడి చెంప కొడితే ఆడు కాలర పెట్టుకొని ఈ చెంప ఆ చెంప నాన్ స్టాప్ బస్సులాగా ఉతికారేవా రాణేమా ఉతికారేవా. ఇప్పుడు ఉతికారేయకుండా ఉండాలంటే ఆ వాక్యం మన దగ్గరికి వచ్చిన తర్వాత వాక్యం చేత ఎంత కాల్చబడితేనో నీలో నుంచి ఆ మంట పుట్టుకు రావటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఎట్లా? నువ్వు బ్రతికున్నప్పుడే నువ్వు బ్రతికున్నప్పుడే మంటల్లోకి దిగాలి. నువ్వు బ్రతికున్నప్పుడే. అవును, మనుషులందరికీ ఉన్నట్లుగా కామ క్రోధ మోహ మద మాత్సర్యాలు మన శరీరాలను ఏలుబడి చేస్తాయి. లోకస్తుడేమో ఇచ్చ తీర్చుకుంటాడు. యవన బిడ్డలు ఉన్నారు, ప్రభు కొరకు బ్రతకాలని నో డౌట్ ప్రభు కొరకు బ్రతకాలని బాప్తిస్మం తీసుకున్నారు. యవన వయసు కదా, రిలీజ్ అయ్యే హార్మోన్స్ కదా. మీరు కాలేజీకి వెళ్ళినప్పుడు కన్నంటది ఒకసారి చూడ అమ్మాయిని, ఒకసారి చూడ అమ్మాయిని. కానీ వాక్యం నీ దగ్గరకు వచ్చి అంటది మొహపు చూపు నేరం, అది వ్యభిచారం అని ప్రభు చెప్తూ, ఒక వ్యక్తి ఒక స్త్రీని అపవిత్రంగా మోహంగా చూస్తే అప్పుడే ఆమెతో వాడు, ఆ మాట గుర్తుంది కదా. ఇప్పుడు నీ చూపును తిప్పుకోవాలంటే వాక్యమనే అగ్ని చేత నువ్వు కాల్చబడుతూ రావాలి. చెప్తాం ఆమేన్. గట్టిగా చెప్తాం ఆమేన్. శత్రువును ప్రేమించు అన్నాడు ప్రభు. ఎవరిని? అరే మిత్రునే ప్రేమించడం మనకు కష్టం, అంత మంచి వాళ్ళం. శత్రువును ప్రేమించమన్నాడు ప్రభు. గమనించండి, ఊరు నుంచి మీ అత్తగారు వచ్చింది. ఏది? సంవత్సరానికి ఒకసారి, క్రిస్మస్కి ఒకసారి, అమావాస్యకి ఒకసారి వస్తుంది.
ఆమె రావటంతో నీవు ఎక్కడికి వెళ్తావో తెలుసా, మీ పెళ్ళైన కొత్తలో మీ అత్త ఏమేం చేసిందో అది అంతా కళ్ళ ముందు ఉంచుకొని, ఈ ముసల్దానికి పొర్రపాటు నేను టీను. గుర్తు తెచ్చుకుంటున్నారు? నీలో ఉన్న మానసిక స్వభావం చావాలంటే వాక్యం చేత కాల్చబడాలి. పాత నిబంధనలో కట్టెలను కాల్చి మంట తెప్పించేవాళ్ళు. కట్టెగా పిలువబడుతున్న నీ శరీరాన్ని ప్రతి క్షణం కాల్చాలి. పాత నిబంధనలో బలి పశువు యొక్క మాంసాన్ని బలిపీఠం మీద పెట్టేవాళ్ళు. ఈ క్రొత్త నిబంధనలో దహన బలి. చెప్పండి. దహన బలి అంటే ఏంటి? దహనం అంటే ఒరే దహనం అంటే ఏంటి? కాలిపోవటం. అరిపాదం నుంచి నడినెత్తి వరకు వాక్యం చేత నీ శరీరం కాల్చబడాలి. ఆత్మ చేత నువ్వు కాల్చబడాలి. ఎప్పుడు కాల్చబడాలి? నిత్యము 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 నిత్యము. అందుకని పౌలు గారు అంటాడు, నేను దినదినము చనిపోవచ్చున్నాను అని. ప్రైజ్ ది లార్డ్. ఆ వాక్యం చేత నువ్వు అట్లా కాల్చబడతా ఉంటే నా వైపు చూడండి, అప్పుడు నీ లోపటి నుంచి దేవుని కొరకు బ్రతకాలనే మంట ప్రారంభమవుతుంది. ఆ మంట నీలో ఉంటే మహిమా స్వరూపుడైన దేవుడు మధ్యాకాశానికి వచ్చినప్పుడు రెప్పపాటు కాలములో రూపాంతరం చెంది కృపదేవుడు మనకిచ్చునుగాక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.